నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీలు పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగుతున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల నాయకులు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుంభం శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎమ్మెల్సీ నేలికంటి సత్యం మాట్లాడుతూ చెండూరు మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా అందులో 4వ వార్డును సిపిఐ పార్టీకి కేటాయించినట్లు వెల్లడించారు. మిగిలిన 9 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సిపిఐ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి చెండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కరిస్టులు కలిసి ఒక ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నేతృత్వ ప్రభుత్వంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీలో 10 వార్డులు ఉండగా 10 వార్డుల్లో పొత్తులో భాగంగా 4వ వార్డుని సిపిఐ పార్టీకి కేటాయించడానికి రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4వ వార్డు వారికి 2 వార్డు 4వ వార్డు వాళ్ళు వేయడం జరిగింది. 2వ వార్డులో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కూడా సంసిద్ధం వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయానికి గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మునుగోడ అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే మా అన్న శాసన మండలి సభ్యులు నెలకెట్టి సత్యమన్న ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించుకొని పొత్తులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకతాటి జరుగుతున్న ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణాన్ని సాగించాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. సరే, ముఖ్యంగా మనం